ఓకే మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకో వెరైటీ చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు? సో పిల్లలకి ఎక్కువగా ఇష్టం ఇది. పిల్లలకి ఇష్టమైందా? ఏంటది? జామ్. జామ్. పైనాపిల్ జామ్. పైనాపిల్ జామా? ఓ సూపర్. సో బ్రెడ్ తినాలి అంటే కంపల్సరీ జామ్ ఉండాల్సిందే. సో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే మరి పైనాపిల్ జామ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పైనాపిల్ జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, పంచదార 1 కప్పు, పైనాపిల్ ఎసెన్స్ పావు టీ స్పూన్, నిమ్మప్పు కొద్దిగా. ఓకే మరి పైనాపిల్ జామ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికోసం ముందుగా ఏంటంటే మనం మెయిన్గా పైనాపిల్ బాగా మగ్గింది తీసుకోవాలండి. సో అలా అయితేనే మనకు ఆ టేస్ట్, తర్వాత ఆ తినేటప్పుడు మనకు ఆ స్మెల్ ఉంటుంది కదా, సో అది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం మధ్యస్థంగా ఉన్న కొంచెం ఆ పులుపు కొంచెం ఎక్కువ వస్తుంది మనకి. సో బాగా పండితే కొంచెం ఆ స్వీట్నెస్ పెరుగుతుంది, స్మెల్ బాగా వస్తుంది, మనకి గుజ్జు చేసుకున్నప్పుడు కూడా మంచి స్మూత్గా వస్తుంది. ఓకే. సో ముందుగా ఏంటంటే మనం ఈ పైనాపిల్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసేసుకొని జార్లో వేసేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో వాటర్ మనం ఏది యాడ్ చేయకూడదండి. ఎప్పుడు మనం ఏ ఫ్రూట్తో జామ్ చేసుకున్నా సో డైరెక్ట్గా ఆ ఫ్రూట్ని మనం అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇది కొంచెం స్మూత్గా రావాలనుకుంటే ఎక్కువసేపు కొంచెం మనం మిక్సీ పట్టేసి ఆ తర్వాత వడగట్టేసి జస్ట్ పీచు తీసేసి చేసుకోవచ్చు. బట్ కొంచెం జామ్లో కొంచెం మనకు ఆ పీచ్ అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. సో నేను అలాగే చేస్తున్నాను డైరెక్ట్గానే. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న పైనాపిల్ గుజ్జు. ఓకే. సో కొంచెం పండింది అయితేనే మనకు కొంచెం గుజ్జు కూడా ఎక్కువగా వస్తుంది. ఎస్. సో దీంట్లో మనం ఎప్పటివరకు అంటే బాగా దగ్గర పడే వరకు వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మనకు కొంచెం క్యారమలైజ్ అవుతుంది కదా. సో ఆ స్టేజ్ వరకు మనం అలా దాన్ని తిప్పుతూ ఉండాలి. సో బేసిక్ గా ఈ జామ్ కి మెయిన్ పని అంటే ఇంకా ఇదే, ఏదైనా కూడా మొత్తం నీరంతా ఎగిరిపోయేదాకా మనము కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలి. బట్ ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకు బాగా నిల్వ ఉంటుంది. అంటే బయట చేసే వాటిలా కాకుండా మనం అవి ప్రిజర్వేటివ్స్ వేయకుండా. సో ఇక్కడ కొంచెం నిల్వ ఉండడానికి ఏంటంటే కొద్దిగా నిమ్మప్పు యాడ్ చేస్తున్నాం. సో అది సరిపోతుంది. ఓకే. సో ఇదంతా కొంచెం చిక్కబడాలా రాజు గారు? అవునండి. సో చిక్కకు వచ్చేస్తే మనకి అప్పుడు పంచదార యాడ్ చేసుకుంటాం. సో అది యాడ్ చేసినాక మళ్ళీ కొంచెం టైం పడుతుంది మనకి మొత్తం దగ్గర కావడానికి. సరే అయితే మరి ఈలోగా మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మనం హడావిడిగా వంట చేసుకుంటున్నప్పుడు లేదా తలకు నూనె మద్దన చేసుకుంటున్నప్పుడు ఒక్కోసారి నూనె కింద ఒలికిపోతూ ఉంటుంది. ఈ నూనె క్లీన్ చేయడం అనేది ఒక పట్టాన అయ్యే పని కాదు. ఎంతగా క్లీన్ చేసినా కూడా కొద్దిగా జారుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ నూనె పడిన ప్రాంతంలో కొద్దిగా గోధుమ పిండి కానీ లేదా బియ్యపు పిండి కానీ ఏదైనా అక్కడ చల్లి దాని తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే నూనె మరకలు శుభ్రంగా పోతాయి. ఓకే మరి చిట్కా చూసేసారు కదా. సో దగ్గరికి వచ్చేసినట్టుంది కదా రాజు గారు? అవునండి. సో దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో పంచదార. సో ఈ జామ్లో ఏంటంటే మెయిన్గా కొలతల ప్రకారం తీసుకుంటే 1:1 ఆ రేషియోలో ఉండాలండి తీసుకునే గుజ్జు పంచదార. సో అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. సో దీంట్లో ఇంకా థిక్నెస్ కి అట్లా మనకేం ఉండదు కదా, జస్ట్ ఇంకా అది దగ్గరికి పట్టాలి అంతే. సో ఇది ఇప్పుడు అంటే ఎలాగో మనకు కొంచెం ఇలాగే ఉంటుంది కదా, మనము ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అది గట్టిపడిపోతుంది అంతే కదా? అంతే. ఇది మెయిన్గా ఏంటంటే తయారైన తర్వాత కొంచెం చల్లబడేంత వరకు వెయిట్ చేసుకోవాలి. సో కొంచెం చల్లబడిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే గ్లాస్ జార్లోకి తీసేసుకొని మూత పెట్టేసి కొంచెం చల్లగిన తర్వాత మనం అలాగే పెట్టేసేసుకోవాలి. సో కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. సో ఈ స్టేజ్లో
కొద్దిగా నిమ్ముప్పు అండి. ఓకే. సో వాటర్లో కొంచెం డిజాల్వ్ చేసేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇస్తారు. మరి లైట్గా వాటర్ యాడ్ చేస్తాంగా, పర్వాలేదా రాజు? పర్లేదండి. దీని తర్వాత కూడా మళ్ళీ కాసేపు మనం దాన్ని అలాగ తిప్పుతాం కదా. ఓకే ఓకే. సో ఆ థిక్నెస్ వచ్చేసింది కదా యాక్చువల్గా? వచ్చేసిందండి. సో మామూలుగా మనం ఇంట్లో వాడే జాము కూడా కొంచెం వేడి చేసినా కొద్దిసేపు ఏదైనా బౌల్ వేసి కొంచెం అలా మిక్స్ చేసేసినా కానీ సో అది కూడా కొంచెం మనకి ఇలా జారుడుగానే వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఏమో జామ్ ఎంతసేపు అలా డబ్బా నుంచి తీసుకొని తినేసాడు. మిగతా ఎప్పుడు ఎక్కువ ఇచ్చే కొన్ని రకాల డిష్లలో ఏంటంటే కొంచెం అలా బీట్ చేసేసి కొంచెం అలా స్మూత్ గా అయిన తర్వాత కూడా కొన్ని స్ప్రెడ్ చేసుకునే ఇవి ఉంటాయి. యాక్చువల్గా అంటే ఈ మిల్క్ షేక్స్ లాంటి వాటిల్లో అట్లా పైనుంచి కొంచెం పోర్ చేసుకోవచ్చు కదా. సో మెల్లమెల్లగా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇది ఇలా ముద్దలా పడుతుంది కదండి, సరిపోతుంది మనకు. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ వేసేసి సో చివరిగా పైనాపిల్ ఎసెన్స్. సో ఇంకొంచెం మంచిగా ఫ్లేవర్ తెలియడానికి, లేదు అక్కర్లేదనుకుంటే మనం అది లేకుండా జస్ట్ పైనాపిల్ కూడా మనకి చాలా బాగా పండింది తీసుకుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఓకే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకున్నామండి. సో అంటే టెంపరేచర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, పంచదార యాడ్ చేసాం కదా. సో ఒక్కొక్కసారి మనకి బౌల్స్ అంటే పింగాని కానీ గాజు తీసుకుంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. సో ఈలోగా నేను కారం చూపిస్తాను. సో బ్రింజాల్తో సీల్ చేస్తున్నాను. కొద్దిగా స్లాంట్గా కట్ చేస్తున్నానండి. ఓకే. సో ఇలా వస్తుంది. నోరు భాగం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. టేల్. సో దీన్ని కూడా కొంచెం లైట్గా ఫిష్ ఉన్నట్టుగానే ఉంటుంది. ఓకే. ఇక్కడ కొంచెం స్లిట్ చేసేసి ఓకే. సో సైడ్లో ఫిన్స్లా వస్తాయి కదా హ్యాండ్స్లో, సో ఇక్కడ స్లిట్ ఇస్తున్నానండి. ఓకే. అలాగే ఇక్కడ ఐస్. సో టూత్ పిక్తో హోల్డ్ చేసేసుకొని మిరియాలు పెడుతున్నాను. అలాగే మీసాలు, కరివేపాకు కాడలు తీసుకునండి. ఓకే. నైస్. బాగుంది న్యాచురల్గా. ఓకే. జామ్ కూడా తీసేసుకుందాం.
ఓకే, సో పైనాపిల్ జామ్ రెడీ అండి. సో పైనాపిల్ స్మెల్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగా వస్తుంది. ఓకే, మరి పైనాపిల్ జామ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ జామ్ తయారు చేసే విధానం: ముందుగా పైనాపిల్ ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పైనాపిల్ పేస్ట్ వేసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక నిమ్మప్పు నీటిలో కరిగించి దీనిలో వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత పైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే తడిలేని సీసాలో పోసి నిల్వ ఉంచుకోవాలి. అంతే, పైనాపిల్ జామ్ రెడీ. పైనాపిల్ జామ్ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూసేద్దామా. యూజువల్ గా ఎప్పుడు జామ్ మనం చల్లగానే తింటాము. ఇప్పుడు కొంచెం వేడిగా టేస్ట్ చూద్దాం. సూపర్, చాలా చాలా సూపర్. సో గుజ్జుతో వేసుకున్నాం కదా మనం, అంటే ఏమి దాన్ని వడగట్టకుండా కొంచెం ఆ ఫైబర్ గా అలా తగులుతూ ఉంటే కొంచెం బాగుంది. అంటే యాక్చువల్ మనం ఆ జామ్ తినేటప్పుడు ఎలా తగులుతుందో అలాగే ఉంది. అంటే ఇంకా చేస్తే ఇంకా ఫైన్ గా వచ్చేదేమో, కానీ దానికంటే ఈ టెక్స్చర్ బాగుంది. ఇలా బాగుంటుందండి, అందుకే చెప్పాను కదా నేను ఇలాగే చేస్తాను. సో అబ్బా, షుగర్ అంతా సరిపోయింది. మనకు కావాలంటే అడిషనల్, అంటే యాక్చువల్గా ఎప్పుడు జామ్ లో కొంచెం షుగర్ ఎక్కువగానే ఉంటుంది, ఓవర్ స్వీట్నెస్ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అది తగ్గించుకొని అది మనం చేసుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే కొంచెం ఇలా డైరెక్ట్ గా ఫ్రూట్ తో మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే కొంచెం షుగర్స్ కూడా స్వీట్నెస్ కూడా సరిపోతుంది. బట్ ఏంటంటే కొంచెం షుగర్ ఒకసారి చూసుకొని తర్వాత జాగ్రత్త వాడుకోలేదు, ఎందుకంటే షుగర్ ఇస్ మెయిన్ ప్రిజర్వేటివ్. అవును, అది తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అలా చేసేసుకోవచ్చు. యాక్చువల్ గా బాగుంది రాజు గారు, నైస్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, చాలా సింపుల్ గా ఇంట్లో చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి.